అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు వరల్డ్ కన్జర్వేషన్ డే గురించి డిస్కస్ చేద్దాం. జూలై 28 రాబోయే జూలై 28 తారీఖు వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. The international observance is dedicated to the protection of natural resources that helps to sustain life on earth, which encompasses clean water, fertile soil, healthy forest and diversity of plant and animal species that constitutes the planet biodiversity. The day is observed on July 28th every year, marking it one of the most important, well-remembered environmental awareness days. దీనికి సంబంధించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 30-30 టార్గెట్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ కమిట్మెంట్ టు protect and conserve at least 30% of world's land, fresh water and ocean by 2030. It is officially designated as Target 3. సో ఈ టార్గెట్ 3 అంటే ఏంటి అంటే, దీంట్లో 3 ఫ్యాక్ట్స్ ఎన్కంపాస్ అయి ఉంటాయి. ఒకటి, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 30% ఆఫ్ టెరెస్ట్రియల్ ఇన్లాండ్ అండ్ కోస్ట్ లైన్ ఏరియాస్ ని కన్సర్వ్ చేయడం బై 2030. అది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ ఫ్రేమ్వర్క్ టార్గెట్ 3 కుమింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ ఇన్ December 2022. సో ఎక్కడ అయింది అంటే COP15 ఇన్ మాంట్రియల్, కెనడా, అండర్ CBD, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. థర్డ్ పాయింట్ ఏంటంటే, సేఫ్ గార్డింగ్ ఏరియాస్ వైటల్ టు బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ ఫంక్షన్స్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, వీటిని మనము మెయిన్ ఇంపార్టెంట్ టార్గెట్స్ గా ఈ టార్గెట్ 3 లో కన్సిడర్ చేస్తాం. Core objective to halt and reverse biodiversity loss, protect vital ecosystems and mitigate climate change, and by managing areas through protected zones and other effective areas based on conservation measures. It also pairs with the goal to restore 30% of degraded terrestrial and marine ecosystem by 2030, which further conforms with the goal of natural conservation. ఈవిల్ క్వార్టెట్ అనే మనము ఈ పాయింట్ లో డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఈవిల్ క్వార్టెట్ ని కాయిన్ చేసిన అతను Jared Diamond, eminent ecologist, to describe the 4 major anthropogenic causes for accelerated species extinction and biodiversity loss. ఈ ఈవిల్ క్వార్టెట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, సెకండ్ వచ్చేసి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, థర్డ్ వచ్చేసి ఏలియన్ స్పీసీస్ ఇన్వేజన్, ఫోర్త్ వచ్చేసి కో ఎక్స్టింక్షన్స్. ఈ ఈవిల్ క్వార్టెట్ ని వాళ్ళు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. దానికి గుర్తుపెట్టుకోండి, ఎవరు కాయిన్ చేశారు. జారెడ్ డైమండ్ కాయిన్ ద ఈవిల్ క్వార్టెట్ టర్మ్, హ్యాబిటాట్ లాస్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీసీస్ ఇన్వేజన్, కో ఎక్స్టింక్షన్స్. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్. మరొక కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.